హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన మా ఇంటి బంగారం అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి మూవీ స్టోరీస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఇంటి బంగారం అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే అనిల్ 3 సంవత్సరాల క్రితం స్వర్ణని దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుని ఉంటాడు. అయితే తను పెళ్లి చేసుకోవడం తన ఫ్యామిలీకి ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడెప్పుడు తనని ఇంటికి పిలుస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండగా వాళ్ళ చెల్లికి మ్యారేజ్ సెట్ అవడంతో వాళ్ళ ఇంటికి పిలుస్తారు. అందుకే స్వర్ణ ఇంకా అనిల్ అక్కడికి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళాక తెలిసిందేమంటే వాళ్ళ నాన్న తనకి పిలవమని చెప్పలేదు, వాళ్ళ తమ్ముడే తన్ని అక్కడికి పిలిచాడు. దాంతో వాళ్ళ నాన్న తన్ని చూడగానే చాలా కోప్పడుతూ ఉంటారు. వాళ్ళ తమ్ముడు అతన్ని కూల్ చేసి అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్తాడు. అయితే స్వర్ణ మాత్రం ఇంట్లో వాళ్ళతో మెల్లమెల్లగా కలవడానికి ట్రై చేస్తుంది. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక దగ్గర కూడి స్వర్ణని రకరకాల ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ క్వశ్చన్స్ ఎన్నైనా సరే స్వర్ణ ఒక అనాథ, తనకి పేరెంట్స్ ఎవరు లేరు, పైగా తన క్యాస్ట్ ఏంటో చెప్పకపోవడంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ స్వర్ణని వాళ్ళలో కలుపుకోరు. దాంతో స్వర్ణ వెంటనే ఆ రోజు రాత్రి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చి ఏదో దొంగను కూర్చోబెట్టి అడిగినట్టు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు వాళ్ళు, నా మీద అంత డౌట్ ఏంటి వాళ్ళకి అని అంటుంది. దానికి అనిల్ కొంచెం ఓపిక్గా ఉండమని, కొన్ని రోజులకి అన్నీ అవే సెట్ అవుతాయని ధైర్యం చెప్పి ఆ రోజు రాత్రి ఇద్దరూ పడుకుంటారు. అయితే తెల్లవారి 8 అయినా సరే స్వర్ణ పడుకొని లెగదు. స్వర్ణ వెంటనే లేచి హడావిడిగా బయలుదేరుతూ ఫాస్ట్గా స్నానం చేసి పూజ గది దగ్గరికి వెళ్తుంది. అయితే పూజ చిన్నప్పటి నుంచి హాస్టల్లోని ఇలా పెరగడం వల్ల తనకి ఆచారాలు కట్టుబాట్లు ఏమీ తెలియదు. అయితే వాళ్ళ అత్తయ్య కుంకుమ తీసుకొని బొట్టు పెట్టు అనగా తను కుంకుమ తీసుకుని వాళ్ళ అత్తయ్యకి బొట్టు పెడుతుంది. అప్పుడు నాకు కాదు తులసి చెట్టుకి అని చెప్తుంది. ఇలా అందరి ముందు తాను షేమ్ అయిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా బొత్తిగా పద్ధతులు తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని మా మీద పడేశాడు అని అనుకుంటారు. సడన్ గా అప్పుడే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన ఆ ఇంటి చిన్న కోడలైన శ్రీముఖి ఎంట్రీ ఇస్తుంది. అయితే శ్రీముఖిని చూడగానే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా హ్యాపీగా నవ్వుతూ అందరూ తనకి స్వాగతం పలుకుతారు. అంతేకాదు ఒక ఉత్తమమైన కోడలు ఎలా ఉండాలో శ్రీముఖిని చూసి నేర్చుకోవాలి అని అందరూ అంటారు. అలాగే శ్రీముఖి కూడా ఆ ఇంట్లో ఎవరికి ఏ టైంకి ఏం కావాలో అన్నీ చేసి పెట్టేస్తూ ఉండేది. అండ్ అన్ని వంటలు తనే చేస్తూ ఉండేది. అందుకే శ్రీముఖి ఆ ఇంట్లో ఉన్నవారు అందరి మనసు ఆకట్టుకుంటుంది. స్వర్ణ పైకి శ్రీముఖిని చూసి నవ్వినా సరే లోపల తనకి కూడా చిన్న జల స్టార్ట్ అవుతుంది. స్వర్ణ ఆలోచిస్తూ ఉత్తమ కోడలు అవ్వాలంటే అన్ని లక్షణాలు ఉండాలి, కానీ నాకు వంట కూడా రాదే, ఏం చేయాలి అని అనుకుంటుంది. అండ్ వాళ్ళ హస్బెండ్తో అందరూ తన మొహం చూడగానే చాలా నవ్వుతూ ఉన్నారు. అండ్ నన్ను చూడగానే చాలా డల్గా ఫేసెస్ పెడుతూ ఉన్నారు, ఇదంతా ఏంటి అని అడుగుతుంది. అండ్ అలాగే శ్రీముఖి కంటే బాగా వంటలు చేసి అందరి మనసు ఆకట్టుకుంటా అని అనుకుంటుంది. అండ్ దానికోసమే తన ఫ్రెండ్కి కాల్ చేసి తనకి వంటలు నేర్పించమని అడగగా ఫోన్లో అవ్వదు అని తను అంటుంది. అయితే తన్ని తీసుకొచ్చి ఇంటికి దగ్గరలో ఒక లాడ్జ్లో ఉంచి తను ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి వంటలు చేస్తూ ఉంటే ఆ క్యారేజ్ తీసుకొచ్చి స్వర్ణకి ఇవ్వగా స్వర్ణ అవి తను వండినట్లు ఇంట్లో అందరి ముందు పోసుకొట్టేస్తూ ఉండేది. స్వర్ణ చేసిన వంటలకి ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఒక్క అమ్మాయే ఎవరి హెల్ప్ లేకుండా ఇన్ని వంటలు చేస్తుందంటే గ్రేటే కదా అని చెప్పి ఆశ్చర్యపోతూ తన్ని పొగిడేస్తూ ఉంటారు. దాంతో శ్రీముఖి స్వర్ణని చూసి కుళ్ళుకోవడం స్టార్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళంతా టెంపుల్కి వెళ్ళగా స్వర్ణని కొంతమంది వ్యక్తులు ఫాలో అవుతూ ఉంటారు. అయితే స్వర్ణ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టడానికి ట్రై చేయగా తిరిగి వాళ్ళు స్వర్ణ వెనక పడతారు. దాంతో స్వర్ణ వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా సరే తప్పించుకోవాలని చెప్పి తన కార్ తీసి వాళ్ళందరినీ ఎక్కించుకొని తన ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడుతూ ఆ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ తెలివిగా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాపాడుతూ ఇంటికి తీసుకొస్తుంది. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా స్వర్ణకి ఫిదా అయిపోతారు. స్వర్ణ చేసిన పనికి ఇంట్లో ఉన్న వాళ్ళ
వాళ్ళంతా తనకి థ్యాంక్స్ చెప్తూ తనకి ఫేవర్గా మారిపోతారు. అండ్ స్వర్ణ వాళ్ళ అత్తగారు కూడా తనకి గోల్డ్ నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తారు. ఎందుకంటే ఇంటికి పెద్ద కోడలు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ వంశపారంపర్యంగా ఒక నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తారు. ఇక స్వర్ణ అనుకున్నట్లుగానే ఇంట్లో వాళ్ళందరితో కలిసిపోతూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా స్వర్ణ వాళ్ళందరినీ కాపాడింది అని తెలిసిన తర్వాత వాళ్ళ మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంతో స్వర్ణ అంటే వాళ్ళ మామయ్యకి చాలా ఇష్టం పెరుగుతుంది. అండ్ అలాగే ఈ విషయాలన్నీ తన హస్బెండ్తో చెప్తూ మురిసిపోతూ ఉండేది. సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్న కర్ణ అనే క్రిమినల్ స్వర్ణాన్ని వెతికిస్తూ ఉండేవాడు. అండ్ స్వర్ణకి కూడా ఈ విషయం అర్థమవుతుంది. స్వర్ణ మీద అటాక్ చేయడానికి మనుషులు పంపింది కూడా కర్ణనే అని స్వర్ణకి అర్థమవుతుంది. అందుకే స్వర్ణ చాలా అలర్ట్గా ఉండి ఒకవైపు మంచి కోడలుగా ఉంటూ మరొక వైపు తన మీద దాడి చేస్తున్న వ్యక్తులతో ఫైట్ చేస్తూ ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉండేది. కానీ ఒకసారి స్వర్ణ మీద అటాక్ చేయడానికి ఒక మనిషి ఇంట్లోకి రాగా అతడు కింద పడి ఒక్కసారిగా చనిపోతాడు. అయితే అతన్ని తీసుకువెళ్తున్న స్వర్ణని తన ఫ్రెండ్ చూస్తుంది. స్వర్ణని అలా చూసిన తన ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతుంది. స్వర్ణ కూడా తన్ని ఒక సీక్రెట్ రూమ్ లోకి తీసుకువెళ్లి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. స్వర్ణ చిన్నప్పుడు తన ఫ్రెండ్ తో అనాథాశ్రమంలో ఉంటున్నప్పుడు తన ఫ్రెండ్ పై తన వార్డెన్ కళ్ళు పడడం తను అబ్జర్వ్ చేస్తుంది. అయితే తన ఫ్రెండ్ ని ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుని తీసుకువెళ్ళిపోతారు. అయితే అతని కళ్ళు వెంటనే స్వర్ణ మీద పడతాయి. దాంతో అక్కడి నుంచి స్వర్ణ వెంటనే పారిపోయి బయటకు వచ్చేస్తుంది. అలా పారిపోయి బయటకు వచ్చిన స్వర్ణ ఒక రెస్టారెంట్ లో వర్క్ వెతుక్కుంది. అయితే తను అక్కడే వర్క్ చేసుకుంటూ అక్కడే ఉంటూ ఉండేది. అయితే రెస్టారెంట్ ఓనర్ కళ్ళు స్వర్ణ మీద పడడంతో తను చాలా రోజులు భయపడుతూ ఉండేది. అయితే ఒక్కసారిగా కర్ణ వాళ్ళ గ్యాంగ్ ని చూశాక స్వర్ణకి భయం అంటే ఏంటో పోయింది. అలా ఒక రోజు రాత్రి ఆ హోటల్ ఓనర్ తన దగ్గరికి వచ్చినప్పుడు తను వెంటనే తన దగ్గర ఉన్న చాకు తీసుకొని అతన్ని చంపేస్తుంది. అయితే తన డేరింగ్ ని చూసిన కర్ణ స్వర్ణని మోటివేట్ చేసి అక్కడి నుంచి వాళ్ళతో పాటు అడవిలోకి తీసుకెళ్లిపోతాడు. అలా అడవిలోకి తీసుకువెళ్లి స్వర్ణని అడవిలో ఉండే అన్నలతో ట్రైనింగ్ ఇస్తూ చాలా స్ట్రాంగ్ గా మార్చాడు. అయితే స్వర్ణ కర్ణను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కర్ణ అందరి కోసం తను పనిచేస్తున్నాడని చెప్పి కేవలం తన స్వార్థం కోసం మాత్రమే తను అక్కడ పనిచేసేవాడు. ఇదంతా అబ్జర్వ్ చేసిన స్వర్ణ అతడికి దూరంగా ఉంటూ ఉండేది. కానీ అతడి కన్ను కూడా స్వర్ణ మీద పడటంతో స్వర్ణకి ఆ విషయం అర్థమైంది. దాంతో స్వర్ణ అక్కడి నుంచి తప్పించుకోవడానికి టైం కోసం వెయిట్ చేసి అతడు పోలీసులకి దొరికిపోయే టైంకి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఈ విధంగా అక్కడి నుంచి బయటికి వస్తుంది. తన గతం అంతా విని చాలా బాధపడిన తన ఫ్రెండ్ తన్నే అర్థం చేసుకొని ఆ విషయాలేవి ఎవరితో చెప్పదు. సీన్ కట్ చేస్తే స్వర్ణ తన ఇంట్లో ఉండగా కర్ణ తన మనుషుల్ని పంపించి స్వర్ణని ఇంటి నుంచి బయటికి వచ్చేలా చేస్తాడు. అలా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన స్వర్ణతో కర్ణ మాట్లాడుతూ నువ్వు మళ్ళీ మాతో వచ్చేసాయని అడుగుతాడు. అండ్ స్వర్ణని కర్ణ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని కూడా చెప్తాడు. కానీ స్వర్ణకి మాత్రం అప్పటికే పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. స్వర్ణ కూడా అదే చెప్తుంది. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేస్తా. నువ్వు ఇంకా నన్ను రమ్మని అడగకు, ఇది ఎక్కడితో వదిలేద్దామని చెప్పి అంటుంది. దానికి కర్ణ నువ్వు మాతో రాకపోతే మీ ఫ్యామిలీలో ఒక్కొక్క తలకాయ ఒక్కోసారి ఎగిరిపోతుందని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానికి స్వర్ణ ఏమాత్రం బెదరకుండా తన ఫ్యామిలీ జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో కర్ణ తను అనుకున్నట్లుగానే స్వర్ణ వాళ్ళ మావయ్య పైన ఫస్ట్ అటాక్ చేయిస్తాడు. తర్వాత స్వర్ణ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం దగ్గరికి వచ్చి తను స్వర్ణ వాళ్ళ మావయ్యనని చెప్పి ఆ ఇంట్లో భోజనం చేసి స్వర్ణనే తన బెడ్రూమ్ లోకి తీసుకువెళ్లి బ్లాక్మెయిల్ చేస్తాడు. స్వర్ణని తన్ని మ్యారేజ్ చేసుకోమని, లేకపోతే ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తానని తనతో వచ్చేయమని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడు. అండ్ అక్కడ నుంచి బయటికి వెళ్తూ స్వర్ణ వాళ్ళ హస్బెండ్ ని డ్రాప్ చేయమని అడుగుతాడు. అనిల్ వెళ్ళి చాలాసేపు అయినా సరే ఇంకా రావట్లేదని చెప్పి స్వర్ణ చాలా కంగారు పడుతూ వెంటనే అనిల్ దగ్గరికి వెళ్తుంది. అయితే అనిల్ డాక్టర్ కావడంతో ఊర్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ హాస్పిటల్లో ఉంటాడు. అయితే స్వర్ణ జరిగిన విషయం అంతా అండ్ తన ఫ్లాష్ బ్యాక్ కూడా తన హస్బెండ్ అయిన అనిల్కి చెప్తుంది. అయితే అనిల్ స్వర్ణ ఇన్ని రోజులు ఈ విషయాన్ని తన దగ్గర దాచినందుకు చాలా బాధపడతాడు. కానీ తనకి సపోర్ట్ ఇస్తాడు. స్వర్ణని అర్థం చేసుకుని ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే పోరాడావు,
కానీ ఇక నుంచి నేను కూడా నీతో ఉంటా అని అంటాడు. అలాగే జరిగిన విషయాన్ని మా నాన్నగారితో చెప్దాం, అతను ఇంకా మన ఫ్యామిలీ మనకి చాలా హెల్ప్ చేస్తారు, రా వెళ్దామని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వర్ణ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తుంది. ఇంతవరకు చాలా ఇన్నోసెంట్గా ఉండే స్వర్ణ ఒక్కసారిగా తన యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో ఆ ఫ్యామిలీలో ఉన్నవారంతా ఒక్కసారిగా హవాక్ అవుతారు. అయితే అనిల్ వాళ్ళ నాన్న మాత్రం ఆ రోజు మనల్ని అందరినీ కాపాడటంతో మన మనిషి అని, ఈరోజు తిను ఇలా ఉందని బయట మనిషిగా చూడకండి, తిను కూడా మన ఫ్యామిలీయే కాబట్టి మనంతా కలిసి వారిని ఎదుర్కొందాం, నాకు రాజకీయం వల్ల కూడా ప్రమాదాలు వచ్చాయి కదా, సో ఇది అలాగే అని అందరికీ ధైర్యం చెప్తారు. అండ్ అదే రోజు రాత్రి కర్ణ వాళ్ళ ఇంటిపైన అటాక్ చేస్తున్నాడని తెలుసుకున్న స్వర్ణ వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళు అందరూ ఇంట్లో ఉండే వెపన్స్తో అండ్ వంటింట్లో దొరికిన కారంతో ఇంట్లోనే పకడ్బందీగా ప్లాన్ వేసి కర్ణ మనుషులు వచ్చినప్పుడు ఒక్కొక్కరుగా వారిని కొడుతూ అందరు మనుషుల్ని కొట్టేస్తారు. అయితే లాస్ట్కి కర్ణ తన కారుతో నేరుగా వాళ్ళ ఇంట్లోకి దూసుకువచ్చి స్వర్ణాన్ని గుద్దేస్తాడు. దాంతో స్వర్ణ ఒక్కసారిగా కింద పడిపోతుంది. అయితే స్వర్ణ తన నొప్పితో ఎలాగోలా లేచి నీలాంటి వాళ్ళని పంపించాల్సింది జైలుకు కాదు పైకి అని చెప్పి ఒక రాడ్తో తన మెడ మీద గుచ్చేస్తుంది. దాంతో కర్ణ ఒకసారిగా కింద పడిపోతాడు. అలా లాస్ట్ మినిట్లో తన చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్న కర్ణతో స్వర్ణ మాట్లాడుతూ, నేను చనిపోతే నా కోసం ఏడవటానికి ఒక ఫ్యామిలీ ఉంది, నేనంటూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు చనిపోతే ఎంతోమంది పీర విడుగుడైందని హ్యాపీగా ఫీల్ అవుతారు, అదే నీకు నాకు ఉన్న తేడా, అందుకే నేను మళ్ళీ మీతో రానని చెప్పానని అంటుంది. అలా కర్ణ చనిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా అంతా నార్మల్ అవుతుంది. స్వర్ణ మళ్ళీ దీపం వెలిగించడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉండే తులసి మొక్క దగ్గరికి వస్తుంది. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా స్టోరీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.